హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీడిఎస్సి గురించి 3 ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మెగా డిఎస్సి స్టాప్ చేయాలని హైకోర్టులో ఎవరైతే కేసు వేశారో అన్ని కేసులను అయితే హైకోర్టు కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేము. స్టే విధిస్తే ఉద్యోగార్థుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు మేము డిఎస్సిపై జోక్యం చేసుకోలేమని చెప్పైతే హైకోర్టు చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న పరీక్షలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన అన్ని అనుబంధ పిటిషన్లను హైకోర్టు అయితే కొట్టివేసింది. నెక్స్ట్, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తే క్రిమినల్ కేసులు. మెగా డిఎస్సిలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే 421 పోస్టులకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు జతపరిచే అభ్యర్థులు, ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసే క్రీడా సంఘాల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు తప్పవని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ షాప్ చైర్మన్ రవి నాయుడు హెచ్చరించారు. అర్హత కలిగిన క్రీడాకారులకే ఉద్యోగ అవకాశాలు. పారదర్శకంగా మెగా డిఎస్సి అభ్యర్థుల వడపోత ప్రక్రియ. ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినా తీసుకున్న చర్యలు తప్పవు. సో క్రీడా కోట కింద 420 పోస్టులకు చాలామంది అప్లై చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తెస్తే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఒకసారి మొత్తం కావాలనుకున్న వాళ్ళు ఈ ఆర్టికల్ మొత్తం చదువుకోండి. నెక్స్ట్, డిఎస్సి పరీక్షా కేంద్రాల్లో గందరగోళం. కొంతమందికి 1 కంటే 2-3 పోస్టులకు అప్లై చేసుకున్న విద్యార్థులకు కొంచెం సెంటర్స్ అనేవి డిఫరెంట్ సెంటర్స్ పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విజయనగరానికి చెందిన కొండ కుసుమ అనే అభ్యర్థి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆమెకు ఒక పరీక్ష హైదరాబాద్లో, మరో పరీక్ష విజయనగర్లో కేటాయించారు. కృష్ణా జిల్లాకు చెందిన చెదలవాడ ధనలక్ష్మి అనే అభ్యర్థికి టీజీటీ గణితం, స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం గణిత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆమె రాసే పరీక్ష హాల్ టికెట్లో ఈ నెల 6న టీజీటీ గణితం పరీక్షా కేంద్రాన్ని విజయవాడలోను, 9 రాసే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి హైదరాబాదు, 12 గణితం వచ్చేసి మళ్ళీ విజయవాడలో కేటాయించారు. ఈ విధంగా డిఎస్సిలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి ప్రాధాన్యత ఆధారంగా వీలైనంత వరకు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించామని అధికారులు చెప్తున్నారు. అయితే హాల్ టికెట్లు జారీతో చేసేదేమీ లేక అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.